20వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము. ఎన్నో వచనం చూడమని, 13వ వచనం. యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ. ఎంత ఆశీర్వాదం, ఎంత గొప్ప దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ దేవుడి లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని ఆత్మతో దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడినప్పుడు చూడండి ఎక్కడ ఎంతగా రాబడి చక్కని మాట, ఎంత మాదిరికరమైన మాట అండి. శిశువులతో పిల్లలతో భార్యలతో వీళ్ళందరూ ఎక్కడ నిలబడ్డారంట? యెహోవా సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో రాత్రంతా నిలుచుండేవారులారా. ఎంత గొప్ప శ్రేష్టమైన మాట. కనుక శిశువులు కూడా ఉన్నారంట. శిశువులు అంటే పాలు తాగే చిన్న పిల్లల శిశువులు అంటారు. కొద్దిగా ఎదిగిన వాళ్ళని పిల్లలు, బాలురు, బాలికలు, ఇంకా ఎదిగితే యవనస్తులు అంటారు. అయితే ఇక్కడ శిశువులతో సహా దేవుని సన్నిధిలో నిలబడ్డారు. కనుక దేవుని బిడ్డలకు ఇలాంటి అనుభవం చాలామంది క్రైస్తవులకు ఈ అనుభవం లేకుండా ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి అంటే, ఆదివారం క్రైస్తవులు అయిపోతారు. వాళ్ళకి మళ్ళా సంఘ ప్రార్థన ఉండదు, ఒక ఉపవాస ప్రార్థన ఉండదు, ఒక ఆన్లైన్ ప్రార్థన ఉండదు, ఒక బైబిల్ స్టడీ ఉండదు, స్థేలి కొడుకు ఉండదు, ఏం కార్యక్రమాలు ఉండదు. ఇది నాలుగు క్రైస్తత్వం చాలా దిగజారిపోతుంది. చాలామంది దైవజనులు ఈ వాక్యాన్ని చూసి ఒకప్పుడు పరిసరికి ఇప్పుడు చూస్తారు. చాలామంది బాధపడుతున్నారు దేవుని దాసులు. ఒక దినాలు ఎంత కష్టపడారు, ఎంత వైరాగ్యం, ఎంత ప్రయాస అండి. ఎల్లారుగా ఉండే పరిస్థితులు దేవుని సన్నిధిలో. కాబట్టి ఎంత ప్రయాసపడేవారు ఉన్నారు విశ్వాసులు. ఒకప్పుడు ఈ దినాల్లో ప్రయాసపడేవారు తక్కువ ఉన్నారు, అసలు లేరని కాదు, ఉన్నారు. ఇప్పుడు దినాల్లో మీరు వాస్తవం, ఇది సత్యం, 100%. మీరు ఇది రాసి పెట్టుకోండి. మీరు మన ఏ పట్టణమైనా చూడండి, ఆంధ్రప్రదేశ్ మన దేశం ఏదైనా చూడండి, తక్కువ మంది ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఈ అనుభవం లేని వాళ్ళు క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. విశ్వాసాలు ఎక్కువ మంది ఈ అనుభవం లేదు. మీరు అలా పరీక్షించండి, పరిశోధన చేయండి. 100% ఇదే రిజల్ట్స్ వస్తాయి. అది ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ. కాకపోతే ఆత్మగా ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. అక్కడ మనం అర్థం చేసుకో, ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, అసలేనే కాదు, ఉన్నారు. ఎక్కువ మంది లేరు. మనం ఆ శేషంలో మనం ఉన్నామా? ఎక్కువ మందితో మనకు అవసరం లేదు, కానీ శేషంలో మనం ఉన్నామా? కనుక దేవుని బిడ్డలంగా దేవుని సన్నిధిలో మనం గడిపే వారంగా మనం అలాగ ఉండ చివరి వరకు ఆశీర్వాద ప్రార్థన వరకు కూడా. ఆశీర్వాద ప్రార్థన అంటే అర్థం ఏంటి తెలుసా? చివరి బెండిక్షన్ అంటారు, బ్లెస్సింగ్ ప్రేయర్ అంటే చివరి ఆశీర్వాద ప్రార్థనతో సహా మనము ఉంటే దానికి కూడా ప్రతిఫలం ఉంది. చాలామంది తెలియదు, ఇప్పుడు దినాల విశ్వాసం చాలామంది తెలియట్లా. ఆరంభ ప్రార్థన ముంచుకొని చివరి ప్రార్థన వరకు ఉంటే సంపూర్ణమైన ప్రతిఫలం ఉంది అర్థం. చివరి ఆశీర్వాద ప్రార్థన ఉన్నామంటే ఆ దినమును మనం సంపూర్ణ ఆశీర్వాదంతో మనం వెళ్తాం దేవుని సన్నిధి ఇంటికి. సంపూర్ణమైన దేవుని కార్యాలతో మనం వెళ్తాం, సంపూర్ణమైన దేవుని శక్తితో మనం వెళ్తాం, సంపూర్ణమైన ఆయన కార్యాలు ఫుల్ఫిల్ చేయబడతాయి, దేవుని మహిమ అలాగా. కనుక మనం సంపూర్ణమైన సాగిపోదాం. కాబట్టి ఆఫ్ కాదు, కొరత కాదు కదా. సరే, మనకి ఇచ్చిన సమయంలోనే మనం అలాగే మనం ఏదైతే ఏర్పాటు చేస్తాం ఆ సమయంలోనే మనం సంపూర్ణం కూడా మనకి ఎంత ఆశీర్వాదం కదా. ఇక్కడ మనం 5 సంగతులు మనం చూస్తాం. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు వారు ఎలాగంటే మొట్టమొదటి వారు అన్ని ఆజ్ఞని యెహోవా సన్నిధికి తీసుకొచ్చారు. యెహోవా సన్నిధికి తీసుకొచ్చారు. అది వాళ్ళని కాల్చివేసి నష్టం కలగదు. కనుక మనం కూడా దేవునికి ఇష్టమైనది, అన్య సంబంధమైన వేరే అంటే దేవునికి సంబంధించిన కానివి వేరే వాటిని మనం మన జీవితాల్లోనికి, క్రైస్తత్వంలో తీసుకురాకూడదు, మన భక్తి జీవితాల్లో తీసుకురాకూడదు, సంఘాలకు తీసుకురాకూడదు, మన ఆత్మీయ జీవితాలకి, మన అంతరంగంలోనికి వాటిని వేరే వాటిని తీసుకురాకూడదు. ఏదైతే వాక్యానుసారం ఉందో అవే మనం కలిగి ఉండాలి. రెండోది మనం తర్వాత చూస్తున్నాం, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం కూడా మనకు ఉండకూడదు. యెహోవా సన్నిధిలో నిర్లక్ష్యం, యెహోవాను నిర్లక్ష్య పెట్టారు, అశ్రద్ధ చేస్తే నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. కనుక మనం నిర్లక్ష్య పెట్టకూడదు, కానీ ఎంత లక్ష్య పెడతామో అంతటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. ఆ తర్వాత సమస్తమైన ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం ఆయన సన్నిధిలో గైకొనాలి. ఏవైతే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడో, వాక్యం ద్వారా దైవ సేవకుల ద్వారా మనకు ఆజ్ఞాపిస్తున్నాడో వాటన్నిటిని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని మనం గైకొనాలి, విని వదిలిపెట్టకూడదు, కానీ గైకొనాలి. మనము కొద్ది కష్టంగా ఉన్నా సరే మనం గైకొనాలి, ఆ ప్రకారం చేయాలి. అలాగే గైకొంటేనే మనం ప్రతిఫలం చూస్తాం. గైకొనకపోతే ఏ ప్రతిఫలం చూడలేం, శూన్యమే. ఆ తర్వాత 4వది వారు యెహోవా సాగిలి మోసే. ఎందుకంటే ఇశ్రాయేలు యెహోవా ఎలా చెడు నడతను నడిచినారు, పాపం చేసినారు. ఈ చెడు నడతను పాపాన్ని బట్టి మోసే ఆయన 40 రాత్రి మగుళ్ళు సాగిలిపడాల్సి వస్తున్నాడు. మన జీవితంలో మన పాపం విషయమే రాత్రి మనం సాగిలిపడాలండి. మన కొరకు ఎవరో సాగిలిపడ్డా అది మరొక మంచిదే, కానీ దానికంటే ముఖ్యం తెలుసా, ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు సాగిలిపడాలి.
నీవు నేను రాత్రి మనం ఏ దోషంలో పాపంలో ఉన్నామో వాటిని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థనలో మనం సాగిలపడాలి కదా. రాత్రి మోషే గారు 40 రాత్రి పగలు 2 పర్యావరణం, ఆయన ఒక్కడికైనా ఆ భారం కదా, ఆయనకైనా భారం అంటే అలాంటి భారం ఇశ్రాయేలు కూడా కలిగి ఉండాలి. విధానాలు క్రైస్తవులందరూ కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి, రక్షించబడ్డ ప్రతి విశ్వాసి దేవుని దాసులు కలిగి ఉండాల్సినారు మోషేలాగా మనందరం కూడా. కాబట్టి అలాగే చివరిగా ఏం చూస్తున్నాం, చివరిగా యెహోవా సన్నిధిలో నిలిచి ఆయన పరిచర్య చేయటం. కనుక ధూపం వేయటానికి ఇలాంటి పరిస్థితులు ఇశ్రాయేలు ఆయన సేవించటానికి ఆయన పరిచర్య మనం సేవిస్తున్నామా, ఆయన సన్నిధిలో నిలిచి ఉంటున్నామా, ధూపం వేస్తున్నామా, సేవ చేస్తున్నామా, పరిచర్య చేస్తున్నామా. ఇశ్రాయేలులాగా లేవి గోత్ర వారు ఇది మనం రాజులని ఆది సమూలుగా దేవుడు చేర్చుకున్నాడు. ఇలాగ మనం ఆయన పరిచర్య చేస్తున్నాము. ఎక్కడ పరిచర్య చేయలేకపోతున్నాము, ఎక్కడ మనం అశ్రద్ధ చేస్తున్నాము. అశ్రద్ధ పెట్టకుడు దినవృత్తాంతాల గ్రంథంలో ఎజికేలు రాజు అన్నాడు. కనుక అశ్రద్ధ చేయకుడి, మన అశ్రద్ధ మన